Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ హత్రాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. తొక్కిస్లాటలో 117 మంది దుర్మరణం పాలయ్యారు కదా. ఇంకా ఏడున్నారా బా, ఇంకా సమజైతే లేదు. ఇంకా ఎవడ బోలే బాబా అంట, వాని వేషాలు, వాని వేషాలు, వాడి అవతారము ఒకటేసారి 5 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారా అర్థం కావట్లేదు. ఇలాంటి బృడి బాబాల్ని నమ్మకండ్రా నాయన. పరమాత్ముడు గీతా ప్రవచనం ఇచ్చి సకలం జగత్తు మొత్తం నేనే అని చెప్పి, అంతా నేనేరా, నన్నే ఫాలో కండి అని చెప్పి ఇంత క్లియర్ కట్గా చెప్పినాక కూడా ఈ బృడి బాబాల వెనకాల ఎందుకు పరిగెడతారో అర్థం కాదు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీలో ఎవరికొకరికి కష్టాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి కష్టాలు. ఆ కష్టాలు తీర్చాలంటే పరమాత్మని సేవించుకోండి. నిజమైనటువంటి దైవం ఎవరో గుర్తించండి. గీత ఉంది, అన్ని రకాల ఇతిహాసాలు మనకు ఉన్నాయి కదా. ఇంకా ఈ చిల్లర దేవుళ్ళు అవసరమా మీకు? ఇప్పుడు మాడతారా నాయన ఈ గుర్రెదాటు హిందువులు. ఏడ బాబా ఉంటే ఆడ ఎగేసుకుని వెళ్ళడమే, వాడి దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు బాగైందా? ఇప్పుడు వాడు పరాలో ఉన్నాడు, వాడు మస్తు జిందగీ వాడిది. ప్యాలెస్లో అంటే జీవితంలో ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వాడు ఒక కానిస్టేబుల్, ఉద్యోగానికి రిజైన్ చేసి బాబా అవతారం ఎత్తి కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టి ప్రజల యొక్క మూఢనమ్మకమే వాడి యొక్క పెట్టుబడి. ఇంకెప్పుడు మాడుతారో ఏమో, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. డేరా బాబా నుంచి మొదలుకొని బోలే బాబా వరకు. బాబాలు ఎవడరా ఆయన అర్థం కాదు. వీళ్ళు ఏమైనా జాదుమంతరు చూమంతరకాలు చేస్తారా? ప్రతి జీవితం లోపల ప్రతి వ్యక్తి కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉంటాయి, ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన కష్టాలు ఉంటాయి, ఏదో బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఏదో ఉద్ధరించి ఏదో చేస్తారు. వాడి పాదధూళి కోసం ఎగబడి తొక్కిసలాటలో చనిపోవడం ఏంట్రా మరి దారుణంగా. అంటే వాడి పాదధూళి ఎంత పరమ పవిత్రమైనటువంటి పాదధూళే. వాడిని చూస్తే వాడు నిజంగానే వాడు బేకార్ బాబాలాగా ఉన్నాడు, వాడు బోలే బాబా అని అంట. మరడు ప్రజలు నిజంగా ఇలాంటి మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు ఇప్పుడు కూడా ఉన్నాయంటే అసలుకి నమ్మశక్యం కావట్లేదు. ఇంత గొర్రెల దంటులాక అంత ఎగబడి వాడి పాదధూళి కోసం ఎగబడి ప్రాణాల మీద తీసుకొచ్చుకుంటారు. ఇందులో కూడా మొత్తం మహిళలు, చిన్నపిల్లలే మరణాల శాతం ఎక్కువ. ఇప్పటికే హిందూ జనాభా తక్కువైపోతుంది దేశం లోపల. ఇతర మతాల జనాభా యొక్క వృద్ధి రేటు అధికంగా ఉంది. మన జనాభా తగ్గుతూ పోతుంది. యాత్రా స్థలాల కాడ, కుంభమేళాల కాడ, ఏమైనా పండగలు వచ్చినా సరే ఫస్ట్ చావులు అనేది ఎక్కువ అవుతున్నాయి. హిందువులు మారాలి, ఇకనైనా మరణాలు తక్కువ కావాలి. జనాల శాతం తక్కువ అవుతుంది, మరణాల శాతం ఎక్కువ అవుతుంది. ఇంకా ఇదే విధంగా కొనసాగితే ఇలా బోరే బాబా, డేరే బాబా, ఆ బాబా, ఈ బాబా, వాడి ఏదో పాదధూళి తీసుకొని తలపైన వేసుకుంటే నా పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. వాస్తవికతను తెలుసుకోండిరా హిందువులారా, వాస్తవికతను తెలుసుకోండి. పరమాత్ముడు గీతా ప్రవచనం చేశాడు. గీతా ప్రవచనాన్ని పఠించండి. వాస్తవమైనటువంటి పరమాత్ముడు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇంత క్లియర్ కట్గా భగవద్గీతలో కూడా చెప్పినాక కూడా ఈ డేరా బాబా నమ్ముతా, నేను బోలే బాబా నమ్ముతా, ఆ బాబా నమ్ముతా, ఈ బాబా నమ్ముతా. వాళ్ళు మనలాంటి మనుషులే. ఏదో జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసినంత మాత్రాన నీ జీవితంలో కూడా ఏదో బాగుపడి అకాల ధన ప్రాప్తి కలుగుతుంది, ఇంకా ఏదో సుఖాలు కలుగుతాయి నాకని చెప్పేసి ఆశపడిపోతే ఇట్నే ప్రాణాల మీదకి వస్తాయి. కుంభమేళ అంటే ఎగేసుకొని పోతారు, కొన్ని కోట్ల మంది అక్కడ వెళ్ళి వందల మందితో చనిపోతారు. ఇలాంటి ధార్మిక కార్యకలాపాల్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం చాలా విలువైంది. మీ ప్రాణం మీ యొక్క కుటుంబానికి ఎంతో అవసరం. ఇంటి పెద్దగా ఒకవేళ ఇంటి పెద్ద మరణం జరిగితే ఆ కుటుంబం వీధిన పడే అవకాశం ఉంటుంది కదా. ఇది ఆలోచన చేయండి అసలుకి. అందుకే పరమతాలు, ఇతర మతస్థులు మనం చూసి నవ్వేది గిందుకే. ఇప్పుడు హిందువుగా ఉండడం అనేది చాలా కష్టం. హిందువుల లోపల ఎంతమంది కాపు, కోమటి, కుమ్మర, చాకలి, మంగలి, ఇట్లా నేను వైశ్యను, నేను రజకుని, నాయి బ్రాహ్మణుని, నేను కంసాలిని, అంటే రకరకాల కులాలతో ఆల్రెడీ మనము ఐకమత్యంగా లేము, విడిపోయి ఉన్నాము. హైందవ సమాజం మొత్తము కులాల ప్రాతిపాదికన విభజించబడి ఉన్నది. మళ్ళీ అందులో ఈ డేరా బాబా ఒకడు పోయేమో నేను బ్రహ్మకుమారి అంటాడు, ఇంకోడు అంటాడు, ఇంకోడు అంటాడు. బ్రహ్మకుమారిలో పోయి చూస్తే ముందు అడగపోతే అల్లా, దైవదూత అని వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి రోడ్ సైడ్ బావాలని వీళ్ళందరినీ నమ్మకండిరా. మనకంటూ ఒక గ్రంథం ఉంది, మనకంటూ ఒక దారి ఉంది. పరమాత్మని చేరుకోవాలి, మోక్షం లభించాలంటే ఈ డేరా బాబాలు, బోలే బాబాల చుట్టూ కాకుండా
నిజమైన పరమాత్ముడు ఎవరో తెలుసుకొని అటు మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నవాడు ఎవ్వడూ లేడు. కష్టాలనే తొలగిపోయి మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేయండి తప్పితే కానీ ఇలాంటి దొంగ భావాలు ఏంటబడి ప్రాణాల మీద తీసుకొచ్చుకోకండి. ఇతర మతస్థుల ముందల నవ్వుల పాలు కాకండి ముఖ్యంగా కదా. మన లోపల ఐకమత్యం ఎట్లాగో లేదు. 500 ఏళ్ళ తర్వాత రామ మందిర్ కడితే కూడా అక్కడ కృతజ్ఞతా లోపాన్ని చూపించారు. 800 ఏళ్ళ తర్వాత నలంద విశ్వవిద్యాలయం కడితే కూడా ఏమైంది అక్కడ పరిస్థితి అర్థమవుతుంది కదా. మనం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఇంకా ఐకమత్యం అనేది మాట పక్కన పెట్టి ఇంకా రానున్న కాలం లోపల దేశం లోపల ఆల్రెడీ మనము మైనార్టీలుగా మారుతూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో కూడా 90% జనాభా వేరే వాళ్ళు అయిపోయింది. రానున్న కాలం లోపల వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ కేరళ వాయనాడు కానివ్వండి ప్రాంతాలు చేజారిపోతున్నాయి. ఆలోచన చేసుకోండి. ఇలాంటి రోడ్ సైడ్ బాబాలని కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, నమ్మకండి. గీతా పఠనం చేయండి ప్రతిరోజు. భగవద్గీత మనకు కృష్ణ భగవానుడు మనకు గీతా ప్రవచనం చేశాడు కాబట్టి గీత చదవండి, మీకు అన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ప్రపంచంలో కూడా అన్ని మతాల కంటే సనాతన ధర్మం చాలా గొప్పది, అతి పురాతనమైంది. ఈ మతాన్ని వదిలిపెట్టి పరమతాల ఎంట పడడం ఏంద్రా అర్థం కావట్లేదు. హిందువులారా ఎక్కడైనా మారండి.